బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ అరెస్టుపై మంగళవారం వరకు స్టే పొడిగించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి గతంలోనే స్టే ఇచ్చింది హైకోర్టు. అరెస్టుపై స్టే ఎత్తివేయాలని కోర్టును కోరింది ఏసీబీ. అయితే కౌంటర్ దాఖలు చేసింది ఏసీబీ అధికారులు. స్టే ఎత్తివేయాలని కోర్టును కోరారు ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్ అరెస్టుపై మంగళవారం వరకు స్టే పొడిగించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. అరెస్టు ఎత్తివేయాలని కోర్టును కోరారు ఏసీబీ అధికారులు. కౌంటర్ దాఖలు చేసింది ఏసీబీ. ఇక స్టే ఎత్తివేయాలని కోర్టును కోరింది ఏసీబీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టులో విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి కేసులో కౌంటర్ దాఖలైతే ఏసీబీ చేసిందనే చెప్పవచ్చు. ప్రధానంగా కూడా కేటీఆర్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి క్రాస్ పిటిషన్ దాఖలు చేశారో ఆ క్రాస్ పిటిషన్ సంబంధించి డిసెంబర్ 31 తేదీ వరకు కూడా బయటవేయడం జరిగింది. అయితే కేటీఆర్ కు మధ్యంతర బెయిల్ ఈ నెల 31 వరకు కూడా పొడిగిస్తూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు అరెస్టు చేయవచ్చని గతంలోనే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఒక రోజు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ న్యాయస్థానం అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి కౌంటర్ ని కూడా ప్రస్తుతం అయితే దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతుందో ఈ కౌంటర్ కూడా ప్రస్తుతం కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే వాస్తవము ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేటీఆర్ నాటు అరెస్ట్ ను ఎత్తివేయాలంటూ కూడా ఏసీబీ ఈ కౌంటర్ దాఖలు అయితే చేసింది. ఏసీబీ వేసినటువంటి పిటిషన్ పైన పిటిషన్ కౌంటర్ ఏదైతుందో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ 31కి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఒకటి నాటు అరెస్ట్ అనేటటువంటిది ఏదైతే కోర్టు ఇచ్చిందో దాన్ని ఎత్తివేయాలంటూ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కౌంటర్ వేయడం జరిగింది. ఏసీబీ వేసినటువంటి పిటిషన్ మీద కౌంటర్ వేయాలంటూ కూడా కేటీఆర్ కు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ కు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ విచారణ తదుపరి విచారణ 31 వరకు కూడా వాయిదా వేశారు. కాబట్టి ఇక కేటీఆర్ ను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేసు ఏది ఉందో ఆ కేసులో కేటీఆర్ అయితే 31 వరకు మాత్రం రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ఆ 30వ తేదీన ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించి అదే 31st ఏదైతే మొత్తం కేసుకు సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయో వాదనల అనంతరం కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పటికే ఏసీపీ అధికారులు దానకిషోర్ కి సంబంధించిన విచారణకు సంబంధించి రికార్డ్ కూడా చేసినట్లు ఉన్నారు. మరి ఏసీపీ అధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? ఇది కేవలం కేటీఆర్ కు సంబంధించినటువంటి వ్యవహారం. కేటీఆర్ ను ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా చేర్చారో A1 గా కేటీఆర్ ను చేర్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి విచారణ మాత్రమే ఈ రోజు హైకోర్టులో జరిగింది. హైకోర్టులో పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదనలు ఏవైతున్నాయో వాదోపవాదనల అనంతరం కూడా ఈ 31 వరకు కూడా ఈ కేసును వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ 31కి పూర్తిగా కూడా ఏసీబీ దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతుందో ఆ కౌంటర్ కి మీరు కూడా రిజల్ట్ ఇవ్వాలి, దానిపైన రిప్లై ఇవ్వాలంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఇక ఏసీబీ దాఖలు చేసినటువంటి కౌంటర్ కి దానికి కౌంటర్ గా మరొక పిటిషన్ కూడా దాఖలు కాబోతుంది. అది కేటీఆర్ తరఫున దాఖలు చేస్తారు. అది దాఖలు చేసిన తర్వాత
బోత్ సైడ్స్ అంటే అటు ఎన్టీపీ వైపు నుంచి వాదనలు, అదేవిధంగా కేటీఆర్ తరఫున కూడా వాదనలు. కౌంటర్ అటాక్ అనేది ఏదైతే ఉంటుందో అది 31వ తేదీన జరగబోతుంది. 31వ తేదీ వరకు కూడా అరెస్ట్ అనేది లేదు కాబట్టి 31న జరగబోతున్నటువంటి వాదనలు ఏదైతే ఉన్నాయో ఆ వాదనల మీద కేటీఆర్ కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఆయన ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేయడమా లేదా అన్నది మాత్రం 31న తెలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.